హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను గెస్ ద వీడియోని పోస్ట్ చేసినప్పుడు అందరికీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడ ఉన్నాము అనేది. ఇప్పటి వరకు అర్థమైపోయినా ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ తెలిసిపోతుంది. మన తెలుగు వాళ్ళందరికీ చాలా సుపరిచితమైనది. ఇప్పటి వరకు తెలియని వాళ్ళు, అక్కడి వరకు వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరేమో దాదాపు. అదేనండి, మన పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి పిలుపు వచ్చింది. మనము చూడాలి అనుకుంటే కాదు, ఆయన మనల్ని చూడాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన దర్శన భాగ్యం కలుగుతుందంట. ఈ 2026 సంవత్సరం నాకు మాత్రం చాలా అదృష్టంగా చెప్పొచ్చు. ఈ ఇయర్లో నేను ఇప్పటి వరకు 2 సార్లు దర్శించుకున్నాడు. అక్కడి వరకు నన్ను పిలిపించి ఆయన దర్శన భాగ్యాన్ని నాకు కల్పించడం చాలా ఆనందంగా ఉంది. అసలు కొండ ఎక్కుతూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు తెలిసిపోతాయండి. ఎంతసేపు మనం జర్నీ చేసినా, ఎంత స్ట్రగుల్స్ పడినా, ఒక్క నిమిషం ఆయన దర్శించుకోగానే ఆ పడిన స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోతాము. కొండ ఎక్కుతూ ఉంటే ఆ పచ్చని చెట్లు, చల్లని గాలి, ఆ వంకరగా తిరిగిన ఘాట్ రోడ్లు, పైనుండి చూస్తూ ఉంటే సిటీ మొత్తం డిఫరెంట్గా కనిపిస్తే ఆ ప్రకృతి అందాలని చూసి అసలు వేరే ప్రపంచంలో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేలా ఉంటుంది. కొండపైకి రాగానే ఇక్కడున్న చెట్లు ఇవన్నీ మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. మేము 2 డేస్ వరకు కొండపైనే ఉన్నాము. అసలు టైం అనేది తెలియకుండానే గడిచిపోయింది. అప్పుడే 2 డేస్ అయిపోయాయా అనే ఫీలింగ్లో ఉన్నాం. తిరుమల కొండపైకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీలా ఉంటుంది. మేబీ అందుకనేమో కొన్ని వేల మంది రోజు ఆయన దర్శించుకుంటూ ఉంటారు. అందరికీ అలానే ఉంటుంది అనుకుంటా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ త్వరలో దర్శన భాగ్యం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.